జై శ్రీమన్నారాయణ. కాఫ్ బాగుండేదుంటే ఓమ కారప్పొడి చాలా బాగుంటుంది, చేసుకోండి. పచ్చి కారప్పొడి, పచ్చి కారంని బరకగా రుబ్బుకోవాలి. ఓమని కూడా మిక్సీ పట్టుకోవాలి. రెండు మిక్సీ చేయాలి. ఓమాను పచ్చికారం వేసి మిక్సీ చేసి ఎండలో పెట్టుకోవాలి. ఎండ లేని వాళ్ళు, నేనైతే ఎయిర్ ఫ్రైలో చేశాను. ఎయిర్ ఫ్రైలో ఎండుతుంది, ఆ వేడికి ఎండిపోతుంది అది. ఎండలో పెట్టుకునే వాళ్ళు ఎండలో పెట్టుకోవచ్చు. ఓమాను పచ్చికారం. ఒక ప్యాన్ తీసుకొని అందులో నెయ్యి అయినా వేసుకోవచ్చు, నూనె అయినా వేసుకోవచ్చు. వేసుకొని కొంచెం ఎల్లిపాయ బరకగా దంచుకొని అందులో వేపుకోవాలి. ఇప్పుడు ఓమా పచ్చికారం అంతా వేగింది కదా, ఇందులో కూడా పచ్చిది వేయించద్దు, మనం ఎండలో పెట్టాం కదా, అగో ఇలా వేపుకోవాలి. ఎల్లిపాయ కూడా దంచుకొని ఇందులో వేసి వేపాలి. ఇక నేనే వేసాను చూడండి. కొంచెం కారం వేసుకునే వాళ్ళు కారం వేసుకోవచ్చు, నేను కొంచెం వేసాను. పచ్చికారం వేసిన కదా అని కొద్దిగానే కారం వేసాను. ఇక ఎల్లిపాయలు కారం, ఇక ఇలా ఉంటుంది, చాలా బాగుంటుంది. చేసుకోండి అందరూ. జై శ్రీమన్నారాయణ.